అందరికి నమస్తే. ఢిల్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక అరే! బీజేపీ గెలవడం విచిత్రమేం కాదు. కాకపోతే ఎట్లా గెలిచింది? బీజేపీ ఏం ప్లాన్‌లు చేసింది? జస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద వచ్చిన నెగెటివ్ మాత్రమే బీజేపీ గెలుపుకు దోహదపడిందా? లేకపోతే బీజేపీ చేసిన గ్రౌండ్ వర్క్ ఏంది? ఎవరికి చెప్పని నిజాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అందుకన్నా ముందు రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. చాలామంది చూస్తున్నారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళలో 60% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దానివల్ల వేరే వాళ్ళు స్ట్రైక్స్ ఇస్తున్నారు ఛానల్‌కి. ఛానల్స్ స్ట్రైక్ ఇవ్వడం అంటే ఛానల్‌ని ఫినిష్ చేసేందుకు వాళ్ళు దానిలో కంటెంట్ అబ్యూజ్డ్ కంటెంట్ ఉందని కొందరు, లేకపోతే ఇంకేదో కంటెంట్ ఉందని, హరాస్మెంట్ కంటెంట్ ఉందని యూట్యూబ్‌కు కంప్లెయింట్ చేస్తున్నారు. రిపోర్ట్ చేయడం అంటే కంప్లెయింట్ చేయడం. రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీ సపోర్ట్ నేను కోరుతున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి వీలైతే. ఇక మనం వార్తల్లోకి పోతే ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి కొట్టాలనుకున్నది. బట్ బీజేపీ మాత్రం చాలా పక్కా స్కెచ్‌తోన కొట్టింది. ఎట్లా అంటే మోడీకి ఒక పెద్ద నెగెటివ్ అయిపోయింది ఢిల్లీ. దేశమంతా మోడీ వేవ్, దేశమంతా ఎక్కడ చూసినా మోడీ అంటున్నారు. లేకపోతే మోడీ మొన్న చూసారు కదా ఎలక్షన్స్‌లో 400 సీట్లు 400 పార్ రాకపోయినా మళ్ళీ అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చి హిస్టరీ కేంద్ర ప్రభుత్వం మూడోసారి రావడం అనేది ఒక హిస్టరీ. అయినా సరే ఢిల్లీలో అంత హవాలో కూడా ఢిల్లీలో బీజేపీ రాకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ అయిపోయింది మోడీకి. మోడీ రేపు నాడు ఇంకొక 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో ప్రధానిగా ఆయన రాజకీయాల నుంచి కొంచెం స్లో అయినా ఆ ప్రధాన పదవి నుంచి తప్పుకున్నా ఢిల్లీని కొట్టకపోవడం అనేది ఆయన జీవితంలో ఒక పెద్ద ఎల్తిగా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఎల్తి కూడా తీరిపోయింది. దానికి చాలా కష్టపడాల్సొచ్చింది. దాన్ని ప్రతిపక్షం అంటే వీళ్ళకి ప్రతిపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని గుక్క తిప్పుకోనీయకుండా చేయడం. ఇప్పుడు మనకు తెలుసు కదా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దానిలో జైలుకి పోయిండ్రు. తర్వాత వచ్చిండ్రు. ఆయన వ్యూహాలు ఎన్ని పన్నినా ఇక్కడ ఢిల్లీలో సెంట్రల్‌లో బీజేపీ వాళ్ళు చేసిన ఉచ్చులో ఇరుక్కపోయిండు ఆయన. ఆయన ముందస్తు వ్యూహాలు, ప్లాన్‌లు అవన్నీ పన్నే టైం దొరకలేదు ఆయనకి. కరెక్ట్‌గా టైంకి అరెస్ట్ అయ్యిండు. తర్వాత విడుదలయ్యిండు. విడుదలైన తర్వాత కూడా ఆయన 1, 2 టైమ్స్ మాత్రమే బయటికి జనాలకు అపియర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రచారంలో పాల్గొనలేకపోయిండు. ఆమ్ ఆద్మీ పార్టీ బేస్ కదిలింది ఆ స్కామ్‌తో. ఆమ్ ఆద్మీ పార్టీ తెచ్చిందే, ఆ పార్టీ పుట్టిందే జన్ లోక్‌పాల్ బిల్ పైన. అంటే అవినీతి పైన పోరాటం. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం అనేది అది కోర్ట్‌లో తర్వాత తేలుతది. కోర్ట్‌లో తేలే వరకు చాలా సంవత్సరాలు పడతది. బట్ జనాలకు ఒక వీళ్ళు అవినీతి చేసిండ్రు అనేది మాత్రం జనాలకి ఇంపోజ్ చేయగలిగింది బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు అవినీతి చేసిండ్రు అనే విషయాన్ని జనాలకి ఎక్కించగలిగిండ్రు. కోర్ట్‌లో తేలినప్పుడు కోర్ట్‌లో దోషులా, నిర్దోషులా తర్వాత విషయం. స్కామ్ జరిగిందా లేదా? కానీ వీళ్ళు అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ఆ పార్టీ చుట్టూ అవినీతి ఆరోపణలు రావడం అనేది జనాలకు నచ్చలేదు. ఇవన్నీ అందరూ చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నెగెటివ్ పాయింట్స్ అన్ని చెప్తున్నారు. బట్ బీజేపీ చాలా స్ట్రక్చరల్ చేసింది. ఏ పార్టీ అయినా ఎలక్షన్స్‌లో అట్లాంటి స్ట్రక్చర్ చేయాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళు మొత్తం వ్యవస్థలను చేతిలోకి తీసుకున్నారు. తర్వాత అక్కడ ఏమేం చేయొచ్చో అధికారిక పార్టీగా సెంట్రల్‌లో అధికారంలో ఉన్న పార్టీగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసిండ్రు. అవన్నీ కూడా ఏ అంశాలు కలిసి వచ్చిన అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందు ఎవరికి నిజానికి మనం పెద్దగా ఎక్కించుకుంది ఏందంటే ఈ మధ్య కాలంలో జస్ట్ ఎలక్షన్స్‌కి ఒక 3, 4 డేస్ ముందు దేశమంతా ఒక స్కీమ్ ప్రకటించింది సెంట్రల్. ఏందంటే టోల్ ఫీజ్ మనం ఇక్కడి నుంచి టోల్ ఫీజులు కడుతూ ఉంటాం కదా! ఆ టోల్ ఫీజులను ఏం చేసిందంటే సంవత్సరానికి ఇంత. మొన్నటిదాకా అయితే ఓన్లీ ఒక టోల్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి పోతే నెలకు రూ. 245 పాస్ ఏదో ఉంటది. ఇప్పుడు ఆ పాస్‌లు ప్రకటించేసిండ్రు. టోల్ ఫీజెస్ పాసెస్ రూ. 3000 పర్ యానమ్. తర్వాత 30,000 పర్ లైఫ్ టైమ్. ఇది యాక్చువల్‌గా మనలాంటి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడదు. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉపయోగపడదు. కానీ ఢిల్లీ చుట్టూ ఉన్న వాళ్ళకు చాలా యూజ్‌ఫుల్. ఢిల్లీ చుట్టూ ఉండే ఏరియాలు చాలా ఏరియాలుంటాయి. నోయిడా, అక్కడ యూపీ బార్డర్, ఇక్కడ ఫరీదాబాద్ ఏరియా, గజియాబాద్, తర్వాత చండీగఢ్. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఢిల్లీకి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, బిజినెస్ మెన్‌లు కావచ్చు. వాళ్ళు చాలా డబ్బులు టోల్ ఫీజెస్ కోసం కడతారు. పోనీ మరి వీళ్ళంతా ఓటర్లా అంటే చాలామంది చెప్తా. దీనిలో ఎంతమంది ఓటర్లుంటారో నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఏరియాకు ఢిల్లీ చుట్టూ ఉండి ఎందుకంటే ఢిల్లీ చాలా కాస్ట్లీ ఏరియా. ఢిల్లీలో ఎవరు ఉండాలంటే వాళ్ళకొచ్చే జీతాలకు ఢిల్లీలో ఉండే నివాసం ఉండేందుకు అంత టాలీ కావు 2.
ఢిల్లీ వెరీ కాస్ట్లీ ఏరియా. ఢిల్లీలో మనలాంటోళ్ళం బతకడం కష్టం తక్కువ జీతాలతోన. కాబట్టి వాళ్ళు ఎక్కడంటే చుట్టుపక్కల ఎక్కడో విలేజుల్లో ఉంటారు. లేకపోతే వాళ్ళు నియరెస్ట్ ప్లేసెస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు కదా! షాద్‌నగర్‌కెళ్ళి హైదరాబాద్‌కి వచ్చేవాళ్ళు డైలీ హైదరాబాద్‌కొస్తారు. లేదా హైదరాబాద్‌కెళ్ళి షాద్‌నగర్‌లో ఉద్యోగం చేసేవాళ్ళు డైలీ షాద్‌నగర్ పోతారు. దగ్గర. సేమ్ అట్లా ఈ ఢిల్లీ బార్డర్‌లో ఉండే చాలా ఏరియాల నుంచి, చాలా పక్కపక్క రాష్ట్రాల నుంచి, బార్డర్స్ ఏరియాల నుంచి అందరూ గూడా ఉద్యోగాల కోసం ఢిల్లీకొచ్చి మళ్ళీ ఎళ్ళిపోతా ఉంటారు. చాలామంది కార్లలో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ టోల్ ఫీ అనేది చాలా ఉపయోగపడింది. అయితే వాళ్ళతో పాటు ఢిల్లీ అంటే మనకు కనిపించేది మనం ఎప్పుడైనా పోతే సెంట్రల్ ఢిల్లీ మాత్రమే చూస్తాం. ఆ ఢిల్లీ చుట్టూ ఏముంది మనం చూడం. మన హైదరాబాద్‌కి వచ్చే టూరిస్టులు ఏం చూస్తారు? ఆళ్ళు ఎంతసేపటికి బిర్లా టెంపుల్ లేకపోతే ఆ సెక్రటేరియట్ ఇప్పుడు కొత్తగా అది ఇది అట్లా పోతే రామోజీ ఫిల్మ్ సిటీ ఇవి మాత్రమే చూస్తారు తప్ప కోర్ హైదరాబాద్ చూడరు వాళ్ళు. సేమ్ మనం ఢిల్లీ పోయి ఓ 10 రోజులు కాదు ఒక నెల రోజులు ఉన్నా సరే మనం ఢిల్లీ మొత్తం చూడలేం. మొత్తం సెంట్రల్ ఢిల్లీ మాత్రమే చూస్తాం. రాష్ట్రపతి ఆఫీస్ ఎక్కడుంది? ప్రధానమంత్రి ఆఫీస్ ఎక్కడుంది? పార్లమెంట్ ఎక్కడుంది? ఇండియా గేట్ ఎక్కడుంది? ఇట్లాంటివి మాత్రమే చూస్తాం. ఎంతసేపటికి ఆ చుట్టే తిరుగుతాం ఇదే ఢిల్లీ అనుకుంటాం కానీ ఢిల్లీ అది కాదు. ఢిల్లీ చుట్టూ చాలా చాలా గ్రామీణ ప్రాంతాలున్నాయి. వ్యవసాయం నడుస్తది దానిలో. అక్కడ ఎకరా 5-6 కోట్లు, 7 కోట్లు, 10 కోట్ల వరకు ఉంటది వాల్యూ. అక్కడ ఉండే వాళ్ళు ఆ ఊర్లలో ఉండేవాళ్ళు కూడా ఢిల్లీకి వచ్చిపోయే వాళ్ళకు ఈ టోల్ ఫీ అనేది చాలా ఉపయోగపడ్డది. చాలా ప్లస్ అయిపోయింది. వాళ్ళు ఎక్కువ డబ్బులు టోల్ ఫీజెస్ ఖర్చు చేస్తారంట. ఇంగా ఇది మామూలు జనాలకి. తర్వాత 83% డీఏ ఇంక్రీజెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏ ఇంక్రీజ్ అయింది. సెంట్రల్ ఢిల్లీలో 80% ఆఫ్ ద పీపుల్ మొత్తం కూడా ఎంప్లాయ్‌మెంటే ఉంటది. దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ మనం చూస్తున్నాం హైదరాబాద్‌లో స్టేట్ గవర్నమెంట్ ఇది క్యాపిటల్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇక్కడనే ఉంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక ఢిల్లీకి పోతే ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరూ ఢిల్లీ సెంట్రిక్‌గానే ఉంటారు. వాళ్ళకి 83% డీఏ ఇంక్రీజ్ చేయడం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. సేమ్ టైమ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు బాకీ పెట్టి ఎలక్షన్స్ ముందలనే ఇచ్చేసిండ్రు అవి కూడా. అది కూడా ఎలక్షన్ స్ట్రాటజీ. చేతిలో గవర్నమెంట్ ఉంది. మనం ఏం చెప్తే అది నడుస్తది. చేసి పడేసిండ్రు. తర్వాత వీళ్ళకు ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. ప్రయాగరాజ్‌లో మనకు కుంభమేళా నడుస్తుంది కదా! కుంభమేళా లక్కీ కేక్ ఓ విధంగా చెప్పాలంటే. కరెక్ట్ టైమ్‌లీ ఈ కుంభమేళా నడుస్తుంది. కుంభమేళా వీళ్ళు ఇదే టైంలో పెట్టుకోవాలని కాదు. లక్కీ అంటున్నా అందుకే. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మన దగ్గర కన్నా ఎక్కువ హిందూ దానిలో ఉంటారు. హిందూ బెల్ట్ అక్కడ మొత్తం. ఆ హిందూ బెల్ట్ అంతా కూడా ఒకసారి భక్తితో ఉప్పొంగుతూ ఉన్నారు. అందుకే ఈ బార్డర్‌లో ఉండేవాళ్ళు. ఢిల్లీ బార్డర్‌లో ఉండేవాళ్ళు. ఢిల్లీలో ఉండే నార్త్ చాలా ఉంటారు. బీహార్ వాళ్ళు తర్వాత యూపీ వాళ్ళు ఇట్లా రకరకాల నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు చాలామంది లేబర్ సెక్షన్ ఉంటది. మిడిల్ క్లాస్ సెక్షన్ ఉంటది. హై క్లాస్ సెక్షన్ మొత్తం ఢిల్లీలో సెటిల్ అయి ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రయాగరాజ్ ఎఫెక్ట్ కూడా ఈ ఎలక్షన్స్ పైన మనకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే 12 లాక్స్ ఇన్‌కమ్ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌కమ్ ట్యాక్స్ 12,75,000 వరకు కట్టాల్సిన అవసరం లేదని కొన్ని తీసుకొచ్చింది కదా! అదేమైందంటే ప్రైవేట్ ఎంప్లాయీస్‌కు, చిన్న చిన్న ఉద్యోగులకు, తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకు ప్లస్ అయింది ఢిల్లీలో. మొత్తం ఎలక్షన్ చుట్టే తిరిగింది చూడండి ఇదంతా. అందరూ బీహార్ ఎలక్షన్స్ కోసం అన్నారు. బీహార్ ఎలక్షన్స్ కోసం కూడా మొన్న బడ్జెట్‌లో ఉంది. కానీ ఢిల్లీ ఎలక్షన్ సెంట్రిక్‌గా జరిగింది అదంతా కూడా. ఢిల్లీ ఎలక్షన్ సెంట్రిక్‌గా వాళ్ళు అదంతా కూడా చేసిండ్రు. ఇట్లా మొత్తం దీని వెనుక ఏమేం జరగాలనో అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ ఎవరు చెప్పని పాయింట్లు. ఈ 4 పాయింట్లు చాలు బీజేపీ ఎందుకు గెలిచింది అని చెప్పడానికి. ఇంకా పొలిటికల్‌గా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పోటీ చేయకపోతే కాంగ్రెస్‌కి వచ్చిన పర్సెంటేజ్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పడేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటది? అది రాజకీయంగా నేను చెప్తా. రాజకీయంగా ఏం జరిగింది? అసలు ఇండియా కూటమి ఎందుకు ఇచ్చుకపోయింది ఢిల్లీలో అనేది మళ్ళీ మనం మాట్లాడదాం. బట్ ఇక్కడ గ్రౌండ్‌లో జరిగింది మాత్రం ఇది. గ్రౌండ్‌లో జరిగింది మొత్తం కూడా ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ తోన అదైపోయిండ్రు. ఇంక ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎట్లా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ వీళ్ళేమో ఇట్లాంటి వైల్డ్ కార్డ్స్ తర్వాత లక్కీ కేకులు ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మొత్తానికైతే గట్టెక్కేసిండ్రు. బీజేపీ మూడోసారి అంటే ఆల్మోస్ట్ 26 ఇయర్స్ తర్వాత అంటున్నారు. మూడోసారి రావాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకకు పోయింది. 2% ఓట్ల తేడాతో అయినా సరే ఏదైనా సరే కావచ్చు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇవి అసలైన పాయింట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.